నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ మూవీ అండ్ హరిశంకర్, ఇందులో ఒక ఫోటో బయటకు వచ్చింది. అంటే ఒక పక్క ఎలక్షన్స్ ఉండగా ఇంకో పక్క దీనికి వెళ్ళడం పైన చర్చ జరుగుతుంది. అలాగే హరిశంకర్ కూడా ఒక మాట అన్నారు, ఊహించనిది ఏదో జరగబోతోంది అనేసి అన్నారు. అసలు ఏం జరగబోతుంది సార్? అంటే టీజరో ట్రైలరో మరొకటో రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. అంటే షూటింగ్ ఉంది, ఇంకా షూట్ జరగాల్సింది ఉంది. ఇప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు ఈ హడావిడి వదిలిపెట్టేసి వెళ్ళి షూటింగ్లో పాల్గొంటాడు అని అనుకోనక్కర్లేదు. కానీ కొంచెం పొలిటికల్ హీట్ జనరేట్ చేసే పద్ధతిలో ఒక ట్రైలర్, ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక ట్రైలర్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ ట్రైలర్కి వాయిస్ ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టుగా అర్థమవుతుంది ఆ ఫోటో ప్రకారం. ఆ ట్రైలర్ ఎలా ఉండబోతోంది అంటే, పొలిటికల్గా తాను వెళ్ళలేని ప్రాంతాలకి, తాను రీచ్ కాలేనటువంటి జనాలకి రీచ్ అయ్యేలాగా తన పొలిటికల్ ఒపీనియన్, అలాగే తన శత్రువుని టార్గెట్ చేస్తూ, తన శత్రువు అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని పవర్ఫుల్ పంచ్ డైలాగులతో ఒక ట్రైలర్ కట్ చేసి, ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ సినిమాలో ఉన్నటువంటి విలన్ క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డిగా ఊహించుకుని ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నట్టుగా అర్థమయ్యేలాగా కొన్ని డైలాగులు ఈయనతో చెప్పించి, ఓ వాయిస్ ఓవర్ లాంటిది ఏదో చెప్పించి, ఇవన్నీ కలిపి జనసేన ప్రచారానికి ఉపయోగపడేలాగా ఒక ట్రైలర్ అయితే డిజైన్ జరుగుతోంది అనేది అనిపిస్తోంది. ఆ ఫోటో, వాళ్ళ ఇంటెన్సిటీ, వాళ్ళ మొహాల్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్. హరీష్ శంకర్ మొదటి నుంచి పొలిటికల్ సినిమాగానే దీన్ని తీస్తున్నాననే మాట మాట్లాడాడు ఆయన. హరీష్ శంకర్ ఎలక్షన్ కంటే ముందే వచ్చేస్తుంది సినిమా, నోటిఫికేషన్ కంటే ముందే అని అనుకున్నారు. ఇది మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ గారి సినిమా, ఇప్పుడు బాబీతో చేస్తున్నటువంటి సినిమా కూడా ఎన్నికల కంటే ముందే వచ్చేస్తుంది అనేటువంటి మాట వినిపించింది, కానీ రాలేదు. ఈ సినిమాలు ఇంకా సెట్స్లో ఉండగానే నోటిఫికేషన్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు సినిమాలు, పొలిటికల్ సినిమాల రిలీజ్ అంత ఈజీ కాదు. అందుకని ట్రైలర్తో యూట్యూబ్ యుద్ధం చేయబోతున్నాడు ఆయన, సోషల్ మీడియా యుద్ధం చేయబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఆ సినిమాలో చేస్తున్నటువంటి క్యారెక్టర్ మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ప్రభుత్వ నిర్వాహకాల మీద, వాలంటీర్ వ్యవస్థ మీద, వీటన్నిటి మీద ఆయన ఏదైతే హైలైట్ అయినాయో ఆయన ఉపన్యాసాల్లో, పొలిటికల్ ఉపన్యాసాల్లో సక్సెస్ఫుల్ ఎలిగేషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే చాలా బలంగా చాలామందిని కదిలించి మాట్లాడించినటువంటి ఉపన్యాసాలు కొన్ని ఉన్నాయి పవన్ కళ్యాణ్. వీటన్నిటి జిస్టు పట్టుకొని ఆ ట్రైలర్లో పెట్టి దాన్ని సోషల్ మీడియాలోకి పంపు చేసి వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా జనాల జేబుల్లోకి, వాళ్ళ ఫోనుల్లోకి చేర్చి పవన్ కళ్యాణ్ ఆత్మని ఆవాహన చేయించేటువంటి ప్రయత్నం ఏదో హరీష్ శంకర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పొలిటికల్ మోటోనే ఇది. మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్నారు ఆ సినిమా. కూటమి గెలవాలి అని, తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలి అనే అభిప్రాయం సినిమా పరిశ్రమలో చాలా మందిలో కనిపిస్తోంది. అందుకని తమ వంతు సహకారంగా, అదేదో ఉడతా భక్తి అంటారు కదా, ఆ ఉడతా భక్తిగా తమ వంతు సహకారంగా ఈ ట్రైలర్ని పంపు చేస్తున్నారు. ఈ ట్రైలర్ చేయటం కోసం ఆయన ప్రత్యేకంగా చిలకలూరుపేట సభలో పాల్గొన్నాడు. ఆయన వరుసగా సభల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ షెడ్యూల్కి కొంచెం విరామం ప్రకటించి ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్కి సంబంధించినటువంటి వాయిస్లు ఇవ్వటము, ఇలాంటి యాక్టివిటీ ఏదో చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి క్యూరియాసిటీ జనాల్లో ఉంది. ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆ ట్రైలర్ ద్వారా ఆయన ఏమి పేల్చబోతున్నాడు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు, ఎవరి మీద దాడి జరగబోతోంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద అయితే ప్రస్తుతానికి చర్చ జరుగుతోంది బయట అభిమానుల్లోనూ, అలాగే జన సైనికుల్లోనూ. తెలుగుదేశం శ్రేణులు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఆతృతగా చూస్తున్నారు. కానీ ఒక అద్భుతమైన అవకాశం వచ్చి కోల్పోయాడు ఆయన పవన్ కళ్యాణ్. బ్రో అనే సినిమా, అది వైసీపీ మీద చాలా బలంగా అటాక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్క్రిప్ట్. అది ఒక మనిషి చనిపోయిన తర్వాత కాలదేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించి ఆ పాత్రను వెనక్కి తీసుకొచ్చి
తన జీవితాన్ని రీడిజైన్ చేసి, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కొంచెం అవకాశం ఇస్తే చాలా ఇష్యూస్ సాల్వ్ చేసుకునే వాళ్ళం కదా, అలా ఒక చనిపోయిన వ్యక్తి అనుకుంటే అనే పాయింట్ మీద సముద్రకని రాసినటువంటి స్క్రిప్ట్ అది. అక్కడ హీరోని ఒక అప్పర్ క్లాస్లో లొకేట్ చేయడం ద్వారా చాలా ఇష్యూస్ వదులుకున్నాడు పవన్ కళ్యాణ్. అలా కాకుండా అతను ఏ స్లమ్లోనో కనుక లొకేట్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్ని, ఆ చనిపోయే పాత్రను సాయి ధరమ్ తేజ్ చేశాడు ఆ క్యారెక్టర్ని కనుక ఏదో ఒక స్లమ్లో లొకేట్ చేసి ఒక మెకానిక్ గాను, ఎలాగో రోడ్లు బాలేవు, తర్వాత ఈ వాలంటీర్ల గొడవ, ఇవన్నీ దానిలోకి లాక్కొచ్చి అంటే ఇవన్నీ చూసి కాలదేవుడు భయపడినట్టు వాళ్ళని వీటి నుంచి బయటపడటానికి ఏం చేయాలనేది చెప్పినట్టుగా అలా డ్రైవ్ చేసి ఉంటే సినిమా ఆయనకు చాలా ఉపయోగపడేది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఆ అవకాశం ఇవ్వలేదు ఆయనకి. త్రివిక్రమే స్క్రిప్ట్ వర్క్ చేశాడు ఆ సినిమాకి, బ్రోకి. ఆయన చాలా చప్పగా, ఎటువంటి రాజకీయ వాసన రంగు లేకుండా సినిమాని నడిపాడు. కాబట్టి అంత అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ద్వారా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే ట్రైలర్ ద్వారా ఏదో సాధించాలని తపన పడుతున్నాడు. ఈ తపన ఏ మేరకు నెరవేర్చగలడు? అతను పవర్ఫుల్ డైరెక్టరే హరీష్ శంకర్. అంటే ప్రోగ్రామ్ అతనికి చెప్పేసి ఉంటారు ఆల్రెడీ. కాబట్టి తనదైన మార్క్, తనదైన పంచ్ స్టైల్లో ఆయన డిజైన్ చేసి ఉంటాడు దాన్ని. ట్రైలర్ బయటకు వస్తే కానీ చెప్పలేము అది ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, చేయగలుగుతుందా లేదా, వర్కౌట్ అవుతుందా లేదా అనేది. జనరల్గా పొలిటికల్ సినిమాల వలన కొంత ప్రయోజనం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. చాలా ఎన్నికల్లో అది ప్రూవ్ అయింది కూడా. పర్టికులర్గా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో దాదాపు యాత్ర మంచి టాక్ తెచ్చుకుంది, మమ్ముట్టి యాక్ట్ చేసింది. అవతల బాలకృష్ణ గారి సినిమాలు 2 దెబ్బతిన్నాయి, మహానాయకుడు, కథానాయకుడు. ఆ రిజల్ట్తోనే వైఎస్ఆర్సీపీ గెలిచేస్తోందని చాలామంది జోస్యాలు చెప్పారు ఆ రోజు. యాత్ర హిట్టు, కథానాయకుడు, మహానాయకుడు ఫ్లాప్ అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది అని. పవన్ కళ్యాణ్ గారు సినిమా కాదు కానీ ఒక ట్రైలర్ ద్వారా జనాల బుర్రల్ని పొలిటికలైజ్ చేసి తన వైపు టర్నింగ్ ఇచ్చుకునేలా చేయడానికి ఒక ప్రయాస పడుతున్నాడు. ఈ ప్రయాసగానే మిగులుతుందా, ఏమన్నా ఫలితం ఇస్తుందా అనేది చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.